డైలీ టేస్ట్ ది డైలీ. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమపై జులూం చేస్తూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సినిమాటోగ్రఫీ నుంచి కాకుండా హోంశాఖ నుంచి టికెట్ల ధరల పెంపు జీవోలు ఇస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిళ్లతోనే జీవోలు వస్తున్నాయన్నారు. ప్రతి దాంట్లో కమిషన్లు దండుకోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు. నచ్చిన వారికి నజరానా, నచ్చని వారికి జరిమానా అనేది ప్రభుత్వ వైఖరిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు దాసోజు. పరిశ్రమ ఆగమాగంలో ఉంది. కార్మికులు నానా ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమా థియేటర్ ఓనర్లు చాలా పరేషాన్లో ఉన్నారు. నువ్వు నిజంగానే గనక ఈ మారుతున్నటువంటి ఒక సినిమా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక పరిణామక్రమాన్ని అర్థం చేసుకుని ఆ పరిశ్రమను కాపాడి ఆ పరిశ్రమ పైనటువంటి ఒక లక్షలాది మంది వేలాది మంది సినీ నటులు కావచ్చు, లేకపోతే కార్మికులు కావచ్చు, 24 క్రాఫ్ట్స్ అంటాం, వాళ్ళందరినీ ఎట్లా ఆదుకోవాలా అని చెప్పని ఒక మంచి పాలసీలు విధానాలు తయారు చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కమిషన్లకు ఎగబడి నచ్చినోనికేమో మెమోలు, నచ్చనోనికేమో జైళ్లు అనేటువంటి ఒక రీతిలో వ్యవహరించడం ఎంతవరకు న్యాయం అవుతుంది? ఇవాళ हम भी अगर थिएटर को गए तो बड़े भाई సినిమా టికెట్ 200 రూపాయలు ఉంటే పాప్కార్న్ కొనుక్కుంటే 400 రూపాయలు, ఛాయ్ తాగితే 200 రూపాయలు. ఓ చిన్న కుటుంబం పోతే 2-3 వేల రూపాయలు తగ్గకుండా ఇవాళ దోపిడీకి గురి చేస్తా ఉన్నారు. ఏ థియేటర్కి పోయినా దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఆ థియేటర్లలో జరుగుతున్నట్టు దోపిడిని అరికట్టండి మీరు. దోపిడి థియేటర్లలో. ఫిలిం ఈజ్ ఆల్వేస్, సినిమా ఈజ్ ఆల్వేస్ ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అది పేదవాడికి ఆహ్లాదం కలిగించేటువంటి, పని ఒత్తిడి నుండి వానికి కొంత రిలీఫ్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక లో కాస్ట్ టూల్ అది. ఆ లో కాస్ట్ టూల్ ను కాత ఇష్టం వచ్చినట్టు, నచ్చినవానికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవోలు ఇచ్చి, నచ్చనవానికేమో రాత్రులు ఇచ్చి ఈ రకంగా వ్యాపారానికి దోపిడికి పాల్పడ్డట్టయితే నువ్వు పేదవాళ్లకు కనీసం సినిమా కూడా అందుబాటులో ఉండకుండా ఇవాళ విచ్చలవిడిగా పాల్పడతా ఉన్నావు. ఓటీటీలు పెట్టుకొని సినిమాలు చూస్తా ఉన్నారు. పరిశ్రమ ఆగమాగంలో ఉంది. కార్మికులు నానా ఇబ్బంది.